సతీదేవి ఒప్పుకున్న ఆనందంలో ఉన్న నహుషుడు ఆమె చెప్పినట్లే సప్తర్షులచే రథం మోయించుకుంటూ బయలుదేరుతాడు. అందులో అగస్త్య మహర్షి కొంచెం పొట్టిగా ఉంటారని అంటారు. ఆయన అడుగులు కొంచెం మెల్లగా వేస్తుంటే త్వరగా వెళ్ళాలి అన్న ఆతృతతో నహుషుడు అగస్త్య మహర్షిని కాలితో తల మీద తంతాడు. కోపం వచ్చిన మహర్షి శాపం అయిపోని శాపం పెడతాడు. దెబ్బతో అహంకారం మొత్తం దిగిపోతుంది. వెంటనే మహర్షి కాళ్ళ మీద పడతాడు. అప్పుడు మహర్షి జాలిపడి, ఒక ధర్మాత్ముడు నీ ప్రశ్నలకి సమాధానం ఎప్పుడు చెప్తాడో అప్పుడే నీకు శాప విమోచన అని చెప్తాడు. అందులో ఒక వారం కూడా ఇస్తాడు. అతనికి దొరికిన ఆహారం ఎంతటిదైనా తప్పించుకోలేదని. అలా చాలా కాలం కొండచెలువగా బ్రతికాడు. అలా తన కథంతా చెప్పి నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తేనే నీ తమ్ముణ్ణి వదిలేస్తా అని అనగా ధర్మరాజు అడుగు, నాకు తెలిసిన మేర చెప్తానని అంటాడు. నహుషుడు ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్న, బ్రాహ్మణుడు ఎవరు? జన్మతోనే బ్రాహ్మణుడవుతాడా లేక గుణాలతోనా అని అడగగా దానికి ధర్మరాజు, సత్యం, ధర్మం, దయ, తపస్సు, క్షమ, జ్ఞానం వంటి గుణాలు ఉన్నవాడే నిజమైన బ్రాహ్మణుడు, కేవలం జన్మతో కాదు. రెండవ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యం ఏమిటి? దానికి ధర్మరాజు, ప్రతిరోజు మనుషులు మరణిస్తున్నా చూస్తూ చాలామంది ఎప్పటికీ బ్రతుకుతామని అనుకుంటారు. అదే ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యం. మరొక ప్రశ్న, మనిషిని రక్షించేది ఏంటి? ధర్మరాజు, ధర్మమే మనిషిని రక్షిస్తుంది. నాలుగవ ప్రశ్న, నిజమైన సంపద ఏమిటి? దానికి ధర్మరాజు, ఉన్నదానితో సంతృప్తి పడడమే నిజమైన సంపద. ఐదవ ప్రశ్న, మనిషికి గొప్ప శత్రువు ఎవరు? దానికి ధర్మరాజు, కోపం మరియు అహంకారం, ఇవే మనిషికి నిజమైన శత్రువులు. ఆరవ ప్రశ్న, మనిషిని గొప్పవాణ్ణి చేసేది ఏమిటి? దానికి ధర్మరాజు, ధర్మాన్ని పాటించడం, మంచి గుణాలు కలిగి ఉండడమే. ఆ సమాధానాలు విన్న నహుషుడు చాలా సంతోషపడతాడు. ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాం. బాయ్.